ఐకేపీ వివోఏల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఐకేపీ వివోఏల మండల అధ్యక్షురాలు కొత్త రాధిక ప్రధాన కార్యదర్శి జలిగం బాబు ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి గ్రామ సంఘానికి ట్యాబ్తో పాటు నెట్ సౌకర్యం కల్పించాలని, వివోఏలకు ప్రత్యేక యూనిఫామ్లు అందజేయాలని కోరారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని ఐకేపీ కార్యాలయం వద్ద మండల వివోఏలు నిరసన తెలిపే ఒక్కరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వివోఏలు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా సెర్ప్ సంస్థలో గ్రామ స్థాయిలో విధులు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఐకేపీ వివోఏలకు 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం చెల్లించి తమ పనికి తగిన గుర్తింపు కల్పించాలని డిమాండ్ చేశారు. సెర్ప్ నుండి ఇచ్చిన సర్క్యులర్ ప్రకారం గ్రామ సంఘాల నుంచి వేతనాలు పెంచాలని, ఆదాయం లేని గ్రామ సంఘాలకు 20 లక్షల రూపాయల ప్రత్యేక నిధులు అందజేయాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు చేపట్టి సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ వివోఏల మండల ఉపాధ్యక్షులు జమున, కోశాధికారి సర్వయ్య గారి రుక్మిణి, సహాయ కార్యదర్శి గొడుగు నాగలక్ష్మి, మండల వివోఏలు పాల్గొన్నారు. గత 20 సంవత్సరాల నుంచి పనులు చేస్తున్నాం, కానీ మా పనికి తగ్గట్టు వేతనాలు అనేది చెల్లించడం లేదు. వెట్టి చాకరీ కూడా బాగా చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఆన్లైన్ వర్క్ చాలా ఉంది. మాకు ఈ ఫోన్లలో చేయడం వల్ల కూడా మా వివోఏలకు చాలా సమస్యలు కూడా వస్తున్నాయి. మాకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క గ్రామ సంఘానికి ఒక ట్యాబ్ ఇప్పించాలి. మా వేతనాలు కూడా నేరుగా మా సొంత అకౌంట్లలో జమ కావాలని కోరుచున్నాం. అదేవిధంగా మాకు ఇన్సూరెన్సు, బీమాలు కూడా కల్పించాలి. ఈరోజు మేము ఒక్కరోజు ధర్నా చేస్తున్నాము, శాంతియుతంగా చేస్తున్నాము. ప్రభుత్వం ఇట్టి సమస్యలను పరిష్కరించకపోతే మున్ముందు మేము రాస్తారోకోలు, ధర్నాలు ఇంకా ఎక్కువ ఉధృతంగా చేయడం జరుగుతుంది. మేము సెర్ప్ సంస్థలో గత 25 సంవత్సరాలుగా మేము పనిచేస్తున్నాం. మాకు ఎలాంటి అలవెన్స్ లేవు, యూనిఫామ్ లేదు, ఐడి కార్డ్స్ లేవు, ఆరోగ్య బీమా లేదు, హెచ్ఆర్ఈ పాలసీ లేదు. అదేవిధంగా తగిన మాకు కష్టానికి, మా శ్రమకు తగ్గించిన వేతనం కూడా ఇవ్వడం లేదు. ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎట్టి చాకరీ చేయించుకుంటుంది. ఒక ఐకేపీ వివోఏగా ఎన్నో సేవలు మేము గ్రామాలలో పేద ప్రజలకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండి మేము 18 గంటలు మేము పనిచేయడం జరుగుతుంది. కానీ మమ్ములను ఇంతవరకు ఎలాంటి గుర్తింపు లేకుండా వెట్టి చాకరీ చేయించుకుంటుంది. కాబట్టి మేము ఈరోజు ఒక్కరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుందిగా కోరుతున్నాం.